రైట్ దీపిక, వేధింపులు తాళలేక భర్తను హత్య చేసింది భార్య. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తున్నాం. ఒకసారి డీటెయిల్స్ ఇస్తావా? ఎస్ రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వేధింపులు తాళలేక భర్తను హత్య చేసింది ఒక భార్య. వికారాబాద్ జిల్లా మేమిస్పేట మండలం కేసారంలో కుమార్ రేణుకులు జీవిస్తున్నారు. ఒక వెంచర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త కుమార్ మద్యానికి బానిసై భార్యను రోజు వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో భర్త వేధింపులు తాళలేని భార్య రేణుక భర్త కళ్ళల్లో కారం చల్లి ఛార్జింగ్ వైర్ చీరతో మెడకు బిగించి హత్య చేసింది. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. భర్త కుమార్ స్వగ్రామం బంటారం మండలం రొంపల్లి గ్రామం. అయితే గత 3 ఏళ్ల క్రితం వెంచర్లో పనిచేసేందుకు వికారాబాద్ వచ్చారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్పు ఓ జాగ్రత్త పెట్టిండే అడికలు చేసి ఇంకో జాగ్రత్త తెచ్చిండు. అదే సారు మున్పు పెట్టిన సార్ దగ్గరనే ఉన్నాడు వాడు. గంతే. మా కోడలు ఎట్లా చంపింది, ఏం చేసింది మాకు తెలియదు. కారపొడి పోసింది ఏం చేసిందో తెలియదు. కారపొడి పోసింది. కుర్వ సత్యమ్మ సాయిలు అనే మా ఊరు వాళ్ళది. వాళ్ళ కొడుకు అక్కడ వేరే ఎంచాలో పని చేసుకొని బతుకునికి పోయినరు. అక్కడ భార్య భర్తలు గొడవ పడి ఏం చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అక్కడ నుంచి మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైనా పోయి చూసేవాళ్ళకు భార్య కారం పొడి పోసి కొట్టి అది సీరు వైరు ఛార్జింగ్ వైరు ఉంటుంది కదా, ఆ వైర్ వేసుకొని ఊరేసింది. సీరతో ఊరేసింది. ఒక 9 గంటలకు చనిపోయిండు అతను. ఏంటంటే 9:59 నిమిషాలు చనిపోయిండు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళకు వెనక ముందు ఎవరు లేరు. తండ్రి వికలాంగుడు, తల్లి చేత కాదు, 2 మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఏమైనా సాయం చేయాలి ఆయన ఓనరు అని మేము కూడా మనవి చేస్తున్నాము. ఏం పేరు పెట్టలేడు. మామిడి చెట్లు తోట ఉన్నది, రూమ్ ఉన్నది, అవి ఉన్నాయి. ఒకటి మళ్ళీ ఏమన్నా అంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా హాస్టల్ కానీ వీళ్ళకి ఏమైనా సాయం చేయాలి అని మేము మనవి చేస్తున్నాం.